చేతి వేళ్లకు ఒక్కో దానికి ఒక్కో పేరుంటుంది. చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు అని. ఇలా 5 వేళ్లకు 5 విభిన్న పేర్లున్నాయి. అయితే ఇన్ని వేళ్లుంటే ఉంగరాన్ని చేతి 4వ వేలికే ఎందుకు ధరించాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమవుతుంది. నిజానికి ఆ వేలును సంస్కృతంలో అనామిక అంటారు. అంటే పేరు పెట్టని వేలు అని అర్థం. తర్వాత దాన్ని ఉంగరం అనే ఆభరణాన్ని పెట్టడంతో క్రమంగా దాన్ని ఉంగరపు వేలు అంటున్నాం. ఇన్ని వేళ్లుండగా ఆ వేలికి ఉంగరం ఎందుకు పెడతారు అంటే మన చేతి ఉంగరపు వేలికి చెవికి రిలేషన్ ఉంటుంది. ఓసారి ఉంగరపు వేలిని గట్టిగా ప్రెస్ చేసి చూడండి. కుడి చేతి వేలిని ప్రెస్ చేసినప్పుడు కుడి చెవి, ఎడమ చేతి ఉంగరపు వేలిని ప్రెస్ చేసినప్పుడు ఎడమ చెవి ప్రతిస్పందిస్తాయి. మన పూర్వకాలంలో ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ చెవులు కుట్టించుకుని చెవికి ఆభరణాలు పెట్టుకునేవారు. రాను రాను ఆ పద్ధతి తగ్గిపోయింది. కాబట్టి ఈ పద్ధతిని బ్యాలెన్స్ చేయడానికి చేతి 4వ వేలికి ఉంగరాన్ని ధరించడం స్టార్ట్ చేసేవారు. ఇదే కాదు, ఉంగరాన్ని కుడి చేతికి ధరించేవారు. అది కూడా రాగి ఉంగరాన్నే. ఎందుకంటే చాలా మంది కుడి చేత్తో అన్నం తింటారు. ఆహారం విషతుల్యమైనప్పుడు అన్నంలో చేయి పెట్టగానే రాగి ఉంగరం నీలిరంగులోకి మారిపోతుంది. అందుకే పూర్వం రాగితో చేసిన ఉంగరాన్నే, అది కూడా కుడి చేతి 4వ వేలికే ధరించేవారు. మరో విషయం ఏమిటి అంటే చాలా మంది ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అప్రయత్నంగానే తమ వేలికున్న ఉంగరాన్ని సగం వరకు తీస్తూ పెడుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా మంచి పద్ధతే. ఉంగరాన్ని అలా కదపడం ద్వారా ఉంగరపు వేలు మీద ప్రెషర్ పడుతుంది. ఇది కిడ్నీల పనితీరును, నరాల తీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి మన పూర్వీకులు ఉంగరాన్ని కేవలం ఆభరణానికే కాకుండా ఆరోగ్యప్రదాయనిగా కూడా ఉంగరపు వేలికి పెట్టే పద్ధతిని ఏర్పరిచారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.